చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే టక్ మన వచ్చేస్తుంది చూడు. సరే ఇట్లా పొడులు జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం, నమస్తే, అస్సలం అయికం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ. నేనైతే కన్మా డిస్ట్రిక్ట్ గంగార మండల్ లోకల్లో నేను ఉంటా. నేను వచ్చేసి కొన్ని పాములు అయితే పట్టడం జరిగింది. వీటిని పట్టి సురక్షితమైన హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేయడానికి వచ్చిన. పాములు అయితే రిలీజ్ చేస్తా, చూస్తూనే ఉండు నా ఛానల్ని. కొత్తగా ఎవరైనా చూస్తున్నవారంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. जो इंडियन स्पेक्टिकल कोबरा स्नेक, मैं ज़्यादा से ज़्यादा मेरा आदमी देख रहे हिंदी में बोल रहे हैं। ठीक है भाई, और एक भाई ना सबको ज़्यादा आदमी बोल रहे हिंदी में बोलो भाई, एक कमेंट लगा रहे, उसके लिए मैं हिंदी में भी बोल रहा। मैं तो हमारा तो करीमनगर है, डिस्ट्रिक्ट करीमनगर आता हमारा जो है गंगाधरा, लोकल में रहता मैं। किसी तरह का सांप भी आए तो मैं आके पकड़ता, पकड़ के लेके जाके अच्छा जंगल में लेके आके छोड़ देता, कोसो सांप भी हो दो। किसी तरह कहाँ भी होने दो, सांप जो आए तो स्नेक कैचर रहते, वो लोग रहे तो उन लोगों को फोन करे तो वो लोग आके पकड़ते। तुम्हारे जगह कोई भी नहीं रहे तो तुम फॉरेस्ट डिपार्टमेंट वाले को फोन करे तो वो फॉरेस्ट डिपार्टमेंट वाले स्नेक कैचर को फोन करके वहाँ को जाओ बोलते, जाके हम भी आ सकते। और कोई भी वहाँ स्नेक रेस्क्यूअर है तो वो भी आके पकड़ के लेके जाके जंगल में छोड़ देना पड़ता है। ठीक है, वो सब सांप को भी मारना नहीं। हर एक जगह स्नेक कैचर जो रहते वो लोग को फोन करके बोलना चाहिए। తర్వాత అయితే ఈ పాములను అయితే నేను మంచి హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేయడానికి వచ్చిన. చాలా శాతం ఏంటంటే ఈ నాగుపాము చూడండి, ఇది దీన్ని వచ్చేసి ఇంగ్లీష్లో వచ్చేసి ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్ అంటారు దీన్ని, తెలుగులో నాగుపాము అని అంటారు. ఇది బయటైన తర్వాత ఏంటంటే ఒక గంట నుంచి గంట 30 నిమిషాల లోపల మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చూస్తారు, చూసి అయితే యాంటీవెనమ్ అయితే ఇస్తారు. ఇక కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఇట్లా స్నేక్ బయట అయిన తర్వాత మంత్రాలు తాయత్లని నమ్ముకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకొని ప్రాణాలని పోగొట్టుకుంటారు. అట్లయితే ఎవరు పోగొట్టుకోకండి. పాములు కూడా మీ ఇళ్లలో ఎక్కడన్నా కనబడ్డా మంచి ఒక స్నేక్ క్యాచర్ కి ఫోన్ చేస్తే వచ్చి పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీ ప్రాణాలకి హాని ఉండదు, పాము ప్రాణాలకి హాని ఉండదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, ఈ పాములు అయితే మనం రిలీజ్ చేసేద్దాం. ఓకేనా? చూడండి, మూత తీసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే టక్ మన వచ్చేస్తుంది చూడు. అది చూసి చూడు, అది చూసిరా స్నేక్. అయితే ఏమైతే అంటే స్పీడ్ వెళ్ళేటప్పుడు మన వీడియోలో కనబడదు కాబట్టి దీన్ని నేను పట్టుకున్నా, అంతే తప్ప ఏం లేదు. రిలీజ్ చేస్తా. కొంచెం కెమెరామెన్ కొంచెం ఇటు చూడండి, వెళ్ళిపోతుంది. నీడ ఇంకొకటి కూడా కోబ్రా స్నేక్, ఇది కూడా మనం రిలీజ్ చేద్దాం. లాస్ట్ పాము అయితే ఇందులో రసల్ వైపర్ ఉంది, రక్త పింజర పాము. ఇది బైట్ చేస్తే మాత్రం మనిషి బతికే ఛాన్స్ చాలా కష్టం ఉంటుంది. చేతికి ఇట్లా ఇది బైట్ చేస్తే మాత్రం ఆ చేతి వేలు తీయాల్సి అవసరం ఉంటుంది, అంటే తీసేస్తుంది. ఈ నాగుపాము బయట అయితే ఏమంటే, నాగుపాము స్నేక్ బయట అయితే ఏమవుతుందంటే, ఇది బయటైన తర్వాత మన రక్తంలో చేరుతుంది దాని విషయం అనేది. కానీ ఈ రక్త పింజర పాము ఇట్లా కరిస్తే మన నరాలకి వెళ్ళి మొత్తం వెళ్ళిపోతుంది, మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది. చేతి మొత్తం డ్యామేజ్ అయిపోయి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇంకొకటి చాలా జాగ్రత్త ఉండాలి దీని మీద.
రసల్ స్వైపర్. వెరీ డేంజర్ స్నేక్ ఇది. ఈ పాము ఏం చేస్తుందంటే మన ఇంట్లో కుక్కర్ ఉంటుంది చూసిరా, కుక్కర్ లెక్క విజిలేస్తానట్టు సుయ్యి అని సౌండ్ ఇస్తుంది. ఎక్కడైనా మన ఇళ్లలో మూలలో గిట్లా ఉంటే మాత్రం ఇది సౌండ్ ఇస్తుందంటే ఖచ్చితంగా రక్త పింజర పాము. వెరీ డేంజర్ స్నేక్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. దాని కొంచెం జూమ్ చేయి, ఓన్లీ పాము మంచి రసల్ వైపర్ స్నేక్. వెరీ డేంజర్ ఇది, వెళ్ళిపోతుంది చూడరి. దాని చాలా డేంజర్ స్నేక్. నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్, సేవ్ స్నేక్, సేవ్ ఓకే ఉంటా ఫ్రెండ్స్, బాయ్.